4 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది జీటీ. గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఆర్సీబీ ఈ మ్యాచ్లో చాలా తప్పులు చేసింది. బ్యాటింగ్లో ఘోర వైఫల్యం, బౌలింగ్లోనూ కన్సిస్టెన్సీ మిస్ కావడం, ఫీల్డింగ్లోనూ క్యాచ్లు డ్రాప్ కావడం అన్నీ కలిసి ఆర్సీబీకి ఓ ఓటమిని తెచ్చిపెట్టింది. టాస్ గెలిచిన జీటీ ముందుగా బౌలింగ్ తీసుకుంది. అయితే ఆర్సీబీ ఓపెనర్లు ఆ టీంకి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. కగిసో రబాడా వేసిన రెండో ఓవర్లోనే వరుసగా 5 ఫోర్లు కొట్టి విధ్వంసం చేశాడు. 13 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. అయితే బేతల్ డిసప్పాయింట్ చేయడంతో ఆర్సీబీ తొందరగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. కోహ్లీ కూడా ఆ టైంకు అవుట్ కావడంతో పటిక్కల్ క్రీజులో ఉన్న సమయానికి పటీదార్తో కలిసి 26 బంతుల్లోనే 44 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఈ టైంలో ఆర్సీబీ కోలుకుంది అనే టైంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ అయితే మరీ ఘోరంగా తయారైంది. జితేష్ శర్మ 1 పరుగు, పటీదార్ 19 పరుగులు, టిమ్ డేవిడ్ 9, క్రూనల్ పాండ్యా 4 పరుగులు, చివర్లో రొమెరో షెఫర్డ్ 17 పరుగులు చేసిన ఆర్సీబీ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయింది. 19.2 ఓవర్లోనే 155 పరుగులకు ఆల్అవుట్ అయింది. 40 పరుగులతో పటిక్కల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లు ఆల్రౌండ్ షోతో అదరగొట్టేశారు. అర్షద్ ఖాన్ 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే హోల్డర్ 2 వికెట్లు, కగిసో రబాడా, సిరాజ్ 1 వికెట్ తీశారు. రషీద్ ఖాన్ 2 వికెట్లతో రాణించాడు. అంతేకాకుండా ఎకానమికల్గా కూడా సూపర్గా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్ల స్పెల్లో 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత ఒక రకమైన టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్కు మంచి ఆరంభం లభించింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో చెలరేగిపోయాడు. హ్యాజిల్వుడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లోనే ఏకంగా 3 ఫోర్లు 2 సిక్సర్లతో 28 పరుగులు సాధించాడు. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 24 రన్స్ కొట్టేశాడు. ఇలా స్టార్టింగ్లోనే మంచి పార్ట్నర్షిప్ లభించింది. సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో తొందరగా అవుట్ అయినప్పటికీ జాస్ బట్లర్ అండ్ శుభ్మన్ గిల్ మంచి పార్ట్నర్షిప్తో గుజరాత్కు ఒక గట్టి పునాది వేశారు. 35 పరుగుల పార్ట్నర్షిప్తో క్రమంగా వికెట్లు కోల్పోతున్న టార్గెట్ మరీ తక్కువ కావడంతో జీటీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్ గెలిచింది. జాస్ బట్లర్ 39 పరుగులు, గిల్ 43 పరుగులు, చివర్లో తెవాటియా 27 పరుగులు, హోల్డర్ 12 పరుగులు చేయడంతో జీటీ మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో జీటీ పెద్దగా రిస్క్ ఏమీ చేయలేదు, ఈజీగా మ్యాచ్ గెలిచింది. ఆర్సీబీ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ముఖ్యంగా జాష్ హజిల్వుడ్ 4 ఓవర్ల బౌలింగ్ వేసి 56 పరుగులు భారీ స్కోర్ ఇచ్చుకున్నాడు. అటు భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో రాణించినప్పటికీ మిగతా బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. రొమెరో షెఫర్డ్ 2 వికెట్లు తీసినా కాస్త లేట్ అయింది. శ్రేయస్ శర్మ అయితే 4 ఓవర్లలోపే 44 పరుగులు ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ బౌలింగ్లోనూ ఫెయిల్ కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా ఆర్సీబీకి ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఓపెనర్ జాకబ్ బేతల్ ఫామ్లో లేకపోవడం. ఓకే, వరల్డ్ కప్లో బాగా ఆడాడు, కానీ ఐపీఎల్లో మాత్రం ఇంకా సెట్ కాలేదు. అట్ ద సేమ్ టైం ఫిలిప్ సాల్ట్ ఉండి ఉంటే ఆర్సీబీకి ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు విశ్లేషకులు. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ ఈ సీజన్లో మంచి భారీ పార్ట్నర్షిప్లను అందించారు. ఎగ్జాక్ట్లీ ఫిలిప్ సాల్ట్ మిస్ అయ్యాక ఆర్సీబీ టీంలోనూ అది మిస్ అయింది. ఓపెనర్లు సరిగ్గా ఆడకపోతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో కన్సిస్టెన్సీగా రాణిస్తున్న లాస్ట్ 3 మ్యాచెస్లో బేతల్ పెద్దగా రాణించలేదు. దీంతో ఆ జట్టు 2 మ్యాచ్లను ఓడిపోయింది. నెక్స్ట్ వచ్చే మ్యాచెస్లోనైనా ఫిలిప్ సాల్ట్ తిరిగి టీంలోకి చేరితే ఆ జట్టు మళ్ళీ గెలుపు బాట పడుతుంది. లేదంటే మరిన్ని ఓటములను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.